దారిలో వెతుక్కోండి. మీరు పోగొట్టుకున్న ధైర్యం ఎక్కడైనా దొరుకుతుందేమో. డిఎస్పి చెప్పింది కరెక్ట్ కాదు, అలాగని తప్పు కూడా కాదు. శత్రువు మనల్ని చంపాలనుకున్నప్పుడు ఆ పని ముందు మనం చేసేయడమే కరెక్ట్. ఎంతమంది నాన్న చంపడమే కరెక్ట్ అయితే ఇంతవరకు ఎవరు సరైన వాళ్ళని చంపలేదు. అంటే మా ఉద్యమం గురి తప్పుతున్నారు. సమాజంలో గన్స్ పట్టుకున్న పోలీసులు ఎలా ఫెయిల్ అయ్యారు, అడవుల్లో తుపాకీలు పట్టుకున్న మీరు అంతే. ఎందుకంటే శక్తి పట్నాయక్ లాంటి వాళ్ళు ప్రతి ఊర్లో ప్రతి చోట ఇంకా సజీవంగానే ఉన్నారు. ఫెయిల్ నాన్న. హంగర్. భగత్, వాడు మాట్లాడాడు, తొందరపడి మాట్లాడాడు. ఏం చేసామమ్మా, చాలా సరిపోలేదేమో. అయ్యా, మీరు కూడా ఏడుస్తారా? ఎక్కువ సార్లు ఇక్కడ ఎప్పుడైనా ఏ దుఃఖానికైనా ఓ హింస కారణమవుతుంది. ప్రతి హింసకి కారణం ఓ దుఃఖం అవుతుంది. అందులో నేనెక్కడ ఉన్నాను అర్థం కావడం లేదు. ప్రపంచ ఎందుకు పేలలేదని డౌటా? మా వాళ్ళ దగ్గరికి ఉన్నది, నా మీద పేలదు.
జీవితంలో నేను ఏదైతే చేయలేనని అనుకున్నావో అది చేయడానికి బయలుదేరుతున్నాను. ఐ ఆర్డర్ ద డిస్ట్రిక్ట్ ఎస్పీ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పారేస్తాను. రేపు పొద్దునకల్లా వాడు బయటకు వచ్చేస్తాడు సార్. హి హస్ కరప్టెడ్ ఈవెన్ ది. వాట్ ఆర్ యూ టాకింగ్ వెంకట్? ఒక ఆఫీసర్ వై ఉండి ఇలా మాట్లాడటానికి ఆర్ యు నాట్ అషేమ్డ్? అలవాటు పడిపోయాం సార్. జనంతో పాటు మన డిపార్ట్మెంట్ కూడా క్రిమినల్స్ కి వాళ్ళ బ్యాక్ డోర్ మెథడ్స్ కి. నేను ఒకటి సిన్సియర్ అయితే సరిపోదు సార్. మన డిపార్ట్మెంట్ లోనే క్రిమినల్స్ ఉన్నారు. వాడు బయటికి కనపడే క్రిమినల్ అంతే తేడా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇంకా ఎవరు అలవాటు పడలేదని వచ్చాను సార్. ఈ అకాడమీ అనే చెట్టు కాసిన కాయలు మార్కెట్కి వెళ్ళి కుళ్ళిపోకముందే రుచి చూపిద్దామని. వాట్ యు మీన్? మీరు సపోర్ట్ చేస్తే శక్తిని వాడి గ్యాంగ్ని క్లీన్ చేసి చూపిస్తాను. నాకు కావాల్సింది కొంచెమే. జస్ట్ గివ్ మీ 4 ట్రైనింగ్ ఆఫీసర్స్. What nonsense! That's impossible. It's ridiculous. మా రూల్స్ ఒప్పుకో. Get out. Get out from here. నేను వెళ్ళిపోతాను సార్. ఇప్పటివరకు మీరు ట్రైనింగ్ ఇచ్చిన ఐపీఎస్ ఆఫీసర్స్లో ఒక్కరు కూడా తప్పు చేయలేదని మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. నేను వెళ్ళిపోతాను సార్. మా నాన్నగారిలా నేను పొరపాటు చేయండి సార్. ఏ పనైనా పద్ధతిగా చేయాలనుకుంటున్నాను. కొన్ని పద్ధతులు మార్చుకొనైనా సరే. ట్రైనింగ్ అంటే 4 గోడల మధ్యన ఫైరింగ్ రేంజ్ లోనే ఉండదు సార్. నిజంగా ఒక పోలీస్ తన జీవితకాలంలో ఎవరి కోసం పనిచేయాలో ఆ జనం మధ్య, ఆ క్రిమినల్స్ మధ్య ట్రైనింగ్ ఇవ్వాలి సార్. ఐ జస్ట్ వాంట్ గివ్ సమ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ 4. అంతే సార్. స్లీప్లెస్ నైట్స్. నిద్ర పట్టడం లేదు కదూ? నేను ఆలోచించాను. మేబీ యు ఆర్ రైట్. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు అవుట్ ఆఫ్ ద వేలోకి వెళ్ళకూడదు. అలా వెళ్ళి సక్సెస్ అయితే అసలు సిస్టమే పర్మనెంట్ గా ఫెయిల్ అవుతుంది. బట్ అవుట్ ఆఫ్ ద వే అయినా సిస్టమ్ ని బాగు చేయటమే కరెక్ట్. ఎంతమందిని అడిగావు? 4. ఓకే.